సాధారణంగా చాలామంది తమ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక అవసరాలకు సంబంధించిన ఆలోచనల కారణంగానే ముందుకు పోలేక ఆగిపోతుంటారు. తమ పనులు నెరవేరడానికి వారు పథకం మీద పథకాలెన్నో రూపొందిస్తూనే ఉంటారు. కానీ వారు తమ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి గాని లేదా సరిదిద్దుకోవడానికి గాని శ్రద్ధ వహించరు. ఈ విషయం మీదకు వారి దృష్టిని మరలించటం అత్యంత ప్రయోజనకారి కాదా? ఇతరుల కోసం పాటుపడటం మంచిదే, కాదనను. కానీ ముందుగా తనను తాను నైతికంగా ఎలా ఉద్ధరించుకోవాలి అనే దానిని గురించి పట్టించుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా అన్ని రంగాలలోనూ అతనికి సహాయపడేందుకు అతనిలో మానసిక సమత్వ స్థితి పునరుద్ధరింపబడుతుంది. భగవంతుడు మనకు ప్రసాదించిన అతి గొప్ప వరాలలో ఒకటిగా ఆధ్యాత్మికతను మనము లెక్కించవచ్చు. దైవకృపను పొందేందుకు తగిన అర్హునిగా తనను తాను తయారు చేసుకున్న వాని కొరకు ఆ దైవకృపలో చలనం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తాను ఆకాంక్షిస్తున్న ఆ పరతత్వాన్ని గురించిన సజీవ చేతనత్వాన్ని తన హృదయంలో ఉంచుకుని తనని తాను ఎలా మార్చుకోవాలి అనే దానిని గురించి పరిశీలించటం అన్నింటికన్నా ముఖ్యం.